గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టుల నుంచి కాలువల నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు పెద్ద మనసుతో సహకరించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మాట్లాడి వారిని బుజ్జగించైనా సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్కన్నపేట మండలానికి ఒక్కసారి కూడా రాలేదని, ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శలు గుప్పించారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. గౌరవెల్లికి సంబంధించి గండిపల్లికి సంబంధించి కార్యక్రమం కొనసాగుతా ఉంది. నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ అందరూ కూడా దయచేసి కాలువలు తవ్వే సందర్భంగా కొంత రైతులు కాలువలకు జాగా ఇవ్వాల్సి వస్తుంది. పైసలు కూడా ఇప్పించి వెంటనే అక్కడ వాళ్ళకి అవన్నీ కార్యక్రమం చేస్తాం. కొద్దిగా దయచేసి, ఎందుకంటే కాలువలు రాకపోతే నీళ్లు ఊర్లలో రావు. కాలువలకు పైసలు శాంక్షన్ చేసినాం. కొంత దయచేసి ఆ కోర్టు కేసు కూడా ఆలోచన చేస్తున్నాం. పునరావిస్తున్నా కూడా వాళ్ళందరినీ బుధులకిచ్చి అంటే భయపెట్టే ఆలోచన మనం లేం. వాళ్ళతో అందరు రిక్వెస్ట్ చేసి సమస్య పరిష్కారం చేసుకొని దాన్ని కూడా అధిగమించి వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి అన్ని ఇప్పించి ఈ కాలువల తవ్వకం, అలా నీళ్లు నింపే కేసు, నీళ్లు నింపేది, ఇలా పునరావృతం అన్ని కలిపి మార్చ్ తర్వాత చేస్తా అని మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. నేను రాజాను తీసుకొని పోయి మంత్రి గారిని కల్పించిన. కాబట్టి ఆ సమస్యను అన్ని పనులు చేస్తాం. దగ్గరగా కాలువలకు సంబంధించి ఊర్లలో నీళ్లు రావాలి. ఎవరికొవరికి నష్టం జరుగుతుండొచ్చు. వాళ్ళు పెద్ద మనసు చేసుకొని సహకరించేటట్టుగా మీరు కూడా ఊర్లలో కొద్దిగా వాళ్ళకు ధైర్యం ఇచ్చి, అరే ఊరంతా మీరు పెద్ద పేరుంటుంది, మీ జాగాలకే నీళ్లు పోతున్నాయని కొంత చెప్పి అందుకు కూడా అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేత్రంలో సాయం చేయండి. మీ అందరూ ఒకటే కోరుతున్నారు ఏంటంటే, ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కూడా టీఆర్ఎస్ లో మీ మండలంలో బీజేపీ ఉంది, ఏమన్నా డెవలప్మెంట్ ఏమైనా చేసి ఏమైనా ప్రజా నేను 5 ఏళ్ళు చెప్పినప్పుడు అక్కడపేట ఎన్నిసార్లు వచ్చినాయి చెప్పా. ఇవాళ వాళ్ళు వస్తురా? ఆయన కూడా కేంద్ర మంత్రి కదా. మరి అక్కడ నేను అక్కడపేట మండలంకి ఏమైనా చేసిండ్రా? మరి వాళ్ళ సంగతి ఎందుకు ఆలోచన చేయని ప్రభుత్వ ప్రజలతోటి?